ధర్మాజగూడ పిఎస్ సంబంధించి క్రైమ్ నెంబర్ 121/24 అండర్ సెక్షన్ 302, 201, రెడ్ విత్ 34 IPC కేసులో ఈరోజు ఎగ్జిబిషన్ జరుగుతుంది ఎంఆర్ఓ గారి సమక్షంలో. అదేవిధంగా పోస్ట్ మార్టం కూడా చేయడం జరుగుతుంది. ఇది మర్డర్ కేసు సంబంధించిన విషయం కాబట్టి ఎంఆర్ఓ గారి సమక్షంలో, అదే డాక్టర్ గారు, అలాగే ఇక్కడ వాళ్ళ బంధువుల సమక్షంలో ఈ బాడీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని పిఎం చేయడం జరుగుతుంది. అంటే సార్ ఈ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? ఇది కంప్లైంట్ చట్టుమాల ఏలియా గారు, అంటే వాళ్ళ తండ్రి గారు. ఈ చనిపోయిన వ్యక్తి పేరు చట్టుమాల ఆశీర్వాదం, 34 సంవత్సరాలు, వేములపల్లి విలేజ్. అంటే ఏ నేపథ్యంలో జరిగిందన్నారు సార్? ఇది అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని నాకు కంప్లైంట్ ఇచ్చినారు. దాని మీద విచారణ చేస్తున్నాం. మాది లింగపల్లి మండలం వేములపల్లి అండి. మాది మా ఇంటి పేరు చట్టుమాల పురుషోత్తం నా పేరు. నా తమ్ముడి పేరు ఆశీర్వాదం, చట్టుమాల ఆశీర్వాదం. తమ్ముడి పెళ్ళి అయింది. మా మరదల పేరు సుమలత. ఈ సుమలత అనే మా మరదల పేరు అక్రమ సంబంధంతో పెట్టుకొని మొన్న 3వ తారీఖున మా తమ్ముడిని తెల్లవారు 1 గంట నైట్ పూట 1 గంటన్నరకి ఇద్దరు కలిసి నిద్ర మాత్రలు ఇచ్చి తర్వాత మెడకి ఈ వైర్తో బిగించేసి ఆత్మహత్యగా చిత్రగించిందండి. అది మేము కుటుంబ సభ్యులు మేము ఆ నైట్ ఇంట్లో వరండాలో పడుకున్నాము. ఈ నైట్ పూట మా నాన్నగారిని మా అమ్మగారిని పిలిచిందండి. ఆ టైంలో పిలిచి అత్తయ్య మాయ అని పెద్ద పెద్ద కేకలు వేసుకుంటాం బయటకు వచ్చిందండి. వస్తే మేము బయట పడుకున్నాము. మా నాన్నగారు మా అమ్మగారు వచ్చారు. వచ్చి చూడంగానే ఏంటంటే మీ అబ్బాయి ఇట్లా ఊరేసుకొని చచ్చిపోయాడు అని అనేసరికి మా అబ్బాయి ఊరేసుకొని చచ్చిపోవటం ఏంటనే మాకు మా నాన్న మా అమ్మగారు నేను చూసామండి. చూస్తే ఊరేసుకొని చచ్చిపోయాడు అని అంది. అన్నది నేను లోపలికి వెళ్ళి చూసేసరికి మా తమ్ముడు మంచం మీద పడుకొని ఉన్నాడు, ఎల్లకింతలకు పడుకొని ఉన్నాడు. చూస్తేనేమో ప్యాన్కి ఒక చీర చున్నీ కట్టి ఉందండి. ఇలాంటి చీరకి చున్నీ కట్టి ఉందంటే నేనే కత్తిరించేసాను, పూసేసాను అని అన్నాను. అంటే సరే మేము నైట్ పూట కరెంట్ అసలు మొత్తం లేదండి ఆ గదిలో. మా తమ్ముడు ఉండే గదిలో వైర్ మొత్తం కరెంట్ లేదు. ఆ స్మెల్ వచ్చే వైర్లన్నీ కాలిపోయి ఉండేయండి. అది బాగా భరించలేని ఇదిగా వాసన వచ్చేస్తుంటే సరే ఇవన్నీ చూసి మా తమ్ముడిని బయట తీసుకొచ్చి మచ్చ వేసి పడుకోబెట్టామండి. పడుకోబెట్టిన తర్వాత తెల్లారే నైటు బయట పడుకోబెట్టి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే డాక్టర్ గారు వచ్చి, లోకల్లో ఉండే డాక్టర్ గారు వచ్చి చూసి వెంటనే లేదు శాతం చచ్చిపోయాడు అని అన్నాడండి. లేని అవకాశం ఉంటే చూడండి సార్, ఎటన్నా తీసుకెళ్తాం అంటే లేదు శాతం చచ్చిపోయాడు, మీ తమ్ముడు చచ్చిపోయాడు అన్నారు. సార్ అప్పటి వరకు మాకు అసలు ఈ అమ్మాయి మీద అసలు అనుమానం లేదు సార్ అసలు. తర్వాత డాక్టర్ గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి బయట కూర్చోబెట్టాం, పొడుగుపెట్టిన తర్వాత అందరూ వచ్చి ఊరంతా జనాలంతా వచ్చి చూసిన తర్వాత ఈ అమ్మాయి ఈ పీక వరకు ఒక దుప్పటి పెట్టి ఇట్లా ఆ ఘాట్ని దాచేస్తుంది సార్. ఈ లోపల తెల్లారిన తర్వాత మా ఊరు అతనే వచ్చి ఏదో అనుమానంలాగా ఉంది, ఇంత సడన్గా ఇలాంటి మంచోడు అందరితో కలిసిమెలిసికుంటాడు, ఇలాంటి వాడు ఎట్ట చచ్చిపోయాడు అనేది ఒక అతనికి డౌట్ వేసి ఆ దుప్పటి అట్లా లాగాడు సార్. లాగేసరికి ఇక్కడ ఇట్లా ఒక ఏలు మందానికి మచ్చ ఉంది సార్. ఈ మచ్చ ఉండేసరికి ఈ పక్కన ఇటు మొత్తం కమిలిపోయిన దెబ్బలు ఉన్నాయండి.
దెబ్బలు ఉండేసరికి అందరికీ డౌట్ వేసి ముందు ఈ అమ్మాయి ఫోన్ ఒకసారి ఏదో డౌట్ వేస్తుంది కాబట్టి ఇది ఫోన్ అక్కడి నుంచి వచ్చి మేము సమాధి కార్యక్రమానికి మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఫోను గురించి ఫోను ఒకసారి ఫోను చూడమన్నట్టు ఆ ఫోన్ చూస్తే అప్పుడు బయటపడిందండి అసలు విషయాలు. చూస్తే ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరూ గట్టిగా మందులు ఇచ్చేసరికి అడిగేసరికి వెంటనే నేనే చంపాను అని ఒప్పుకుందండి. ఒప్పుకున్నాక ఎట్లా చంపావు ఏంటంటే నిద్ర మాత్రలో ముందు ఆ నాగరాజు అనే నా బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి ముందు నిద్ర మాత్రలు వేయమన్నాడు. తర్వాత ఒక అరగంటకి వచ్చాడు. ఇద్దరం కలిసి ఆ వైర్తో పీకి బిగబట్టి చంపేశాము, ఇద్దరం కలిసి చంపామని అప్పుడు చెప్పింది. చెప్పిన తర్వాత ఇక అప్పుడు డౌట్ వేసి ఇక పోలీసులు కంప్లైంట్ ఇచ్చామండి. మేము ఇచ్చిన తర్వాత పోలీసు వారు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.